ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నా. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం మనిషి జీవితంలో. ఎందుకు అని అంటే ఈ రోజులలో ఎక్కడ చూసినా, ఎవరింట్లో చూసినా కనీసం ఒక ఇంటిలో ఒక వ్యక్తి అయినా రోగి అయి ఉంటాడు, తప్పనిసరి అది. ఎందుకు అని అంటే మనము వాడుతున్నటువంటి వస్తువులు కావచ్చు, మనము తింటున్న ఆహారము, పీలుస్తున్న గాలి, తాగుతున్న నీళ్ళు, ప్రతిదీ కలుషితమే. ఆహారపు పంటలైతే భయంకరమైన ఫర్టిలైజర్ వాడేసి అది చాలా హానికరమైనటువంటి ఆహారాన్ని మనము తింటున్నాం. అంతేకాదు, ఒకానొకప్పుడు మన అమ్మమ్మల కాలంలో చక్కని ఎరువు వేసి పండించినటువంటి ఆహార పదార్థాలను తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా స్టాండర్డ్గా ఉంటారు. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా అధికమైన లాభాలు రావాలి, అధికమైన అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతోనే వాటికి ఏవేవో ఎరువులన్నీ కృత్రిమమైనవి అందించడం వల్ల అక్కడ పంట యొక్క దిగుబడి పెరుగుతుంది, కానీ ప్రజలకు హాని జరుగుతుంది. మరి ఈ రోజులలో ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా పరిస్థితులు బాగాలేని పరిస్థితి. మరి ఎంతోమంది అనారోగ్యం పాలై ఉంటున్నారు. అనారోగ్యం ఉండి ప్రతి ఒక్కరు కూడా స్వస్థత ఎక్కడ దొరికితే బాగుంది. ఏ హాస్పిటల్ చూసినా కిక్కిరిసి అయిపోతారండి. ఎక్కడ చూసినా ఆ రోగం చేత బాధపడడం, ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక అనారోగ్యంతో మనుషులు ఉండడము జరుగుతూ ఉంది. అయితే ప్రభు అయిన దేవుడు అంటా ఉన్నాడు ఈ యొక్క ఇశ్రాయేలీయులతో, వాళ్ళని ఎక్కడి నుండి, ఐగుప్తు దేశం నుండి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ మాట అక్కడ మాట్లాడడం జరిగింది. మోషే ద్వారా ఈ మాటలన్నీ కూడా దేవుడు వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఇలా బ్రతకాలి మానవుడు ఏ విధంగా ఉంటే ఆయన దేవునికి ఏ విధంగా మనము ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి శాపాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా తెలియజేసిండు దేవుడు. అసలు నిర్గమ అని అంటేనే విమోచన అని అర్థం. ఐగుప్తు దాస్యత్వంలో బ్రతుకుతున్నటువంటి ప్రజల్ని దేవుడు బయటకు రప్పించుకొని తీసుకొని వచ్చాడు. వాళ్ళని ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేసుకున్నాడు దేవుడు. చేసుకున్నటువంటి ఈ ప్రజలతో అంటున్నాడు, అయ్యా మీరు ఇట్లా చేస్తే నేను ఇట్లా చేస్తా అని ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. మొట్టమొదటిగా మనం దేవుని మాటను శ్రద్ధగా వినాలి. రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, మన దృష్టికి కాదు. చాలాసార్లు మానవులమైన మనం ఏమనుకుంటామంటే నేను చేసేది రైట్ అనుకుంటాం. ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు సొంతగా నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఆయన దృష్టికి, దేవుని దృష్టికి. అందుకే 105వ కీర్తనలో ఒక మాట అంటాడు, మీ ఆలోచనల వంటి నా ఆలోచనలు కాదు, మీ తలంపుల వంటి నా తలంపులు కావు, మీ మార్గముల వంటి కూడా నా మార్గాలు కావు అంటాడు ఆయన. మరి మానవులమైనటువంటి మనము ఆయన దృష్టికి అనుకూలమైనది చేయాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ. మరి ఆయన దృష్టికి మనం న్యాయమైనది చేస్తేనంట ఆయన ఏం చేస్తాడంట మనకి. మళ్ళీ అంతేకాదు, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఆయన అప్పుడు ఏం చేస్తాడంట, ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలను రానియకుండా ఆయన మనల్ని కాపాడుతూ అంటాడు. అంటే దేశం మీదకి రాబోతున్నటువంటి విపత్తులు, ప్రపంచం మీదకి రాబోతున్న విపత్తు ఏదైతే ఉందో అవి రాకుండా ఆయన మనల్ని కాపాడుతా అని చెప్తా ఉన్నాడు దేవుడు. చాలా రోజుల క్రితం అంటే 2000
19లో మనందరికీ తెలుసు కరోనా వచ్చింది. ఎంతోమంది భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్ళిండ్రు, చాలామంది చనిపోయిండ్రు కూడా. అలాంటి సమయంలో మనమేదో మంచోళ్ళము, మనమేదో నీతిమంతులమని కాదు, ఆయన కృపను బట్టి మనందరినీ దేవుడు కాపాడి ఉంటున్నాడు. ఆ సమయంలో చాలామందికి కరోనా సోకింది. ఆ కరోనా ఎఫెక్ట్ అనేది కూడా ఇంకా ఆ ప్రభావం చూపుతూనే ఉండదు. మరి అలాంటి సమయంలో దేవుడు మనల్ని కాపాడి ఉంటుండు. అంతేకాదు, ఈ సమయంలో నువ్వు ఒకవేళ రోగివై ఉన్నావేమో, నువ్వు హాస్పిటల్లో అల్లాడుతున్నావేమో, లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు, నీ ప్రియమైనటువంటి వాళ్ళు ఒకవేళ భయంకరమైన రోగంల చేత వేధింపబడుతున్నారేమో, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నిన్ను స్వస్థపరిచే దేవుడని నేనే అంటున్నాడు. ఎందుకంటే అంత అథారిటీతోని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సో ఆయన ఏమంటున్నాడు, నేనే నిన్ను స్వస్థపరచువాడను. ఇంకొక చోట అంటాడు, యెషయా గ్రంథంలో స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అంటాడు. ఇంకో చోట అంటాడు, ఆయన గాయములు మనకి స్వస్థతను కలిగిస్తున్నాయని అంటాడు. మరి ఇంత స్వస్థపరిచే దేవుడు మనకున్నాడండి. చాలాసార్లు మనం అల్లాడిపోతాం, భయపడిపోతాం, ఏమైపోతుంది, రోగం వచ్చింది కదా, లేకపోతే వ్యాధి కలిగింది కదా, ఏమైపోతుందని చాలా భయపడతాం. ఈ రోజులలో చిన్న పెద్ద తేడా లేదండి. అందరికీ బీపీలు, షుగర్లు, రకరకాల నానా రకాలైనటువంటి వ్యాధులు. రోగానికి వ్యాధికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, రోగము అంటే కొన్నాళ్ళ వరకు ఉండి అది మళ్ళీ నయమైపోతుంది. కానీ వ్యాధి అంటే దీర్ఘకాలము కొనసాగే ప్రక్రియ. మనం ఆలోచించినట్టయితే వ్యాధులు అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి నిరంతరము వాటికి మందులు వేసుకుంటూనే ఉండాలి. మనం మందులు వేసుకుంటూ సాగే వాటిని వ్యాధులు అంటారు. మరి అలాంటి వ్యాధులు కూడా చిన్న చిన్న బిడ్డలకి, ఎవరిని చూసినా ఎంతోమంది బిడ్డలకి అలాంటి వ్యాధులు ఈ రోజులలో సంక్రమిస్తూ ఉన్నాయి. అలాంటి వారితో కూడా దేవుడు అంటున్నాడు, అలాంటిది వచ్చినప్పుడు మనం ఎంత బాధపడుతామని చెప్పండి, ఎంతో అల్లాడిపోతాం, అయ్యో ఏమైపోతామని. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఈ మాట నన్ను చాలా బలపరుస్తుంది, చాలా చాలా బలపరుస్తుంది. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములన్నిటిలో నుండి విడిపించును. నాకు ఆ మాట చదివినప్పుడు నాకు ఎంత ఉత్తేజం వచ్చిందంటే, అవును ప్రభా, నీ ఎంత భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట ఎంత అదీసినా సరే అది ఊరుతూనే ఉంటుంది. అది ఏదో ఒక బీపీకి మాత్రమే, ఏదో ఒక థైరాయిడ్కి మాత్రమే పనిచేస్తుంది అని అంటలే. మరణపాశములన్నిట్లో నుండి, మరణకరమైన అది రోగం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటి నుండి విడిపిస్తుంది ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. ఏ బిడ్డ అయితే ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు స్వస్థపరుస్తాడు. రోగాలు రావంటే డెఫినెట్గా వస్తాయి, రోగం అనేది వస్తుంది. కానీ రోగానికంటే మిన్నగా ఆయన కృప మనల్ని ఆవరించి ఉంది. కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఎందుకని భయపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? చనిపోతావని అనుకుంటున్నావా? లేదు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. అందుకే కీర్తన భక్తుడు అంటాడు, నేను సజీవుల దేశంలో ఉందునన్న నమ్మకం నాకు లేకుండే, కానీ ఈరోజు నేను సజీవునై ఉన్నా అంటాడు. ఎందుకు అని అంటే, ఆయన కృప అతన్ని ఆవరించి ఉంటుంది. మనల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాతి దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? మూడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత మనకు కలగాలంటే ఒక విషయం చెప్పనా, వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యపు వెలుగులో దేవుడు అంటాడు, నేను నిన్ను నీ పాపములు క్షమించబడినవి, స్వస్థత పొందు అంటాడు. మరి పాపం ఎందుకు మనకు స్వస్థత జరగదు చాలా సందర్భాలలో అంటే, మనం ఇతరులను క్షమించలేకపోతాం. మన క్షమాపణ ఎప్పుడు వస్తుంది? మనం ఇతరుల పాపములను క్షమించినప్పుడు మన పాపములు క్షమించబడతాయని దేవుని వాక్యం ఉంది కదా. మరి మనం క్షమించబడాలి అని అంటే మనం ఇతరులని క్షమించాలి. ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు అనమాట. మళ్ళీ అంతేకాదు, ఎన్నోసార్లు ఆయన కృప కొరకు వేడుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా స్వస్థపరుస్తాడు. మరణకరమైన రోగంలన్నిట్లో నుండి ఆయన మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడు. కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడైతే ఎంత అంటే అసలు ఎంత ఆశ్చర్యం జరిగిందా అనిపిస్తుంది. అలాంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మనకున్నాడు.
ఆదరణకర్త అయినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఆయనే స్వస్థపరచు దేవుడు కనుక మరి దేవుని స్వస్థత కొరకు వేడుకుందాం. ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉన్నావా? ఒకసారి క్షమించు. నువ్వు దేవుడు నీ పాపంను క్షమించి నీకు స్వస్థతనిస్తాడు. అట్టి కృప చేత దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగల మా రక్షకుడా యేసయ్యా నీకు స్తోత్రం. ఈ యొక్క సమయంలో ప్రభా నీ పాసనీలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనను ఆలకించండి, మా మొరకు చెవిగండి నాయనా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా మమ్మల్ని స్వస్థపరచు దేవుడవు, నీ గాయములే మాకు స్వస్థత కలిగించును కనుక మా కొరకు ప్రభా నువ్వు రోగములన్నిటి విషయంలో కల్వరి సిలువలో వెల చెల్లించి ఉంటున్నావు. అందుకే నీ యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థత ఉంది కనుక ఇదిగో మా ప్రియులు ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొంతమంది బిడ్డలు కామెంట్స్ కూడా పెడుతున్నారు నాయన. కామెంట్ పెడుతున్నటువంటి బిడ్డలను కూడా ప్రభా అయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎంతోమంది చిన్న చిన్న బిడ్డలకే ప్రభా అయా నా దేవ షుగర్, బీపీ, థైరాయిడ్ రకరకాలైనటువంటి దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతున్నారు అయ్యా. వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎలాంటి రోగములు, ఎలాంటి వ్యాధులు, ఏ మరణకరమైనది వారికి సోకినా యేసు నామములో ఇప్పుడే స్వస్థత విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, నీ అందు విశ్వాసం ఉంచువాడు నీకంటే గొప్ప కార్యములు చేయనన్నావు నాయనా. నీకు స్తోత్రం. ఇదిగో మేము ఇక్కడ నుండి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది విశ్వసించి ఏకీభవిస్తున్నారో యేసు నామంలో ఇప్పుడు విడుదల కలుగుతున్నందుకై స్తోత్రం. యేసు నామంలో ఇప్పుడు స్వస్థత కలుగుతున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా నాయన. మీరు గొప్ప కార్యము చేయండి. అనేకులను మీరు ముట్టి స్వస్థపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనండి అయ్యా. నీకు స్తోత్రం. ఈ దినము పుట్టినరోజు మరియు పెళ్లి రోజులను జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇటు ఆశీర్వాదం సంక్రమించును గాక. ఇది ఒక వాగ్దానంగా తీసుకొని ఆ బిడ్డను ప్రభా అయ్యా వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేస్తూ నీ కృపలో ఎదిగి ఫలించాలని ప్రార్థిస్తున్నాను దేవా. మీరు ఇచ్చిన ఈ సమయంని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మా వ్యూవర్స్ అందరినీ కూడా నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన వేసినాము నడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎంతోమంది ఈ వాక్యాలను ఫాలో అవుతున్నారు. చాలా వందనాలు మీ అందరికీ. అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు లైక్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అంతేకాదు మీరు పొందుకుంటున్న ఆశీర్వాదం ఇంకా ఇతరులు కూడా పొందుకోవాలి కదా. మరి దయచేసి మీరు ఫార్వర్డ్ కూడా చేయండి. అనేకులకు షేర్ చేయవలసిందిగా కూడా మనవి చేస్తున్నాను. మరి ఇంతగా నన్ను మీరు ఆదరిస్తున్నారు. ఈ రకంగా మీరందరూ కూడా మరి మాతో కలిసి దేవుని కృపలో ఎదగడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. మరి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.